ఎవడు చూస్తున్నాడు చెప్పండి. ఓ బెల్ కొట్టారు. మాకు కూడా బెల్ వినిపించింది. మిస్టర్ సిమ్, చెప్పండి. ఈ గ్రాఫ్ని రేపు మెయిన్ బులెటిన్ బోర్డు పైన పెట్టండి. డైరెక్టర్ గారు త్వరలో వస్తారు. అలాగే. నెలకు 4 ఎగ్జామ్లు పెట్టడం ఎలా కుదురుతుంది? పిల్లలు కూడా కష్టంగా ఉంటుంది. డైరెక్టర్ గురించి ఇప్పుడు నేను ఆ విషయం ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? అదిగా అక్కడ ఉన్నాయి, రండి సార్. పిల్లలకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. దీన్ని పోస్ట్ చేసినప్పటి నుండి గ్రేడ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. నాకు చాలా గర్వంగా కూడా ఉంది. మంచిది. టెవ్వుని లిస్టులోంచి తీసేయాల్సిందే. స్కూల్ అంతా పిచ్చెక్కిపోతుంది. నాకు కూడా పిచ్చెక్కుతుంది. ఏం కాదులే, నువ్వెప్పుడు ఎగ్జామ్స్ గురించి దిగులు పడ్డావని. కానీ నేను హ్యాంగుక్ యూనివర్సిటీకి వెళ్ళి తీరాలి. ఎక్కడికి? హ్యాంగుక్ యూనివర్సిటీ. నేనెక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చా? నువ్వు అక్కడికి వెళ్ళలేవు. తను నన్ను బయటికి తీసుకెళ్తాడు. నేను కూడా ఆ స్కూల్కి వెళ్తే. జాంగన్ నీతో నిజంగా అలా చెప్పాడా? అవును, అలాంటిదే ఏదో చెప్పాడు. జనరల్గా అలా వెళ్ళాలి అని చెప్పుంటాడు, నీతో అని కాదు. అది తెలుసుకో. యూనివర్సిటీ చాలా బాగుంటుంది. యూనివర్సిటీలో చేరాక నేను నిన్ను డేట్ చేయాలనుకుంటున్నాను. అది నా కల. యూనివర్సిటీకి వెళ్ళాక గర్ల్ ఫ్రెండ్ ఉండాలని. దానికోసం కాదు, కానీ నాకు నిజంగా హ్యాంగుక్ యూనివర్సిటీకి వెళ్ళాలనుంది, జాంగ్యూన్తో కలిసి. కలలు కనుకు. ఇంకో 100 ఏళ్ళైనా నువ్వు అందులో సీట్ కొట్టలేవు. ఎందుకు కాదు? నేను మాత్రం హ్యాంగుక్ యూనివర్సిటీకి వెళ్ళి తీరుతాను. అదే నేనైతే ఆ మాట కొంచెం నెమ్మదిగా చెప్పేదాన్ని. నిన్నే. కొరియాలో చదివే ఒక హై స్కూల్ అమ్మాయికి ఈ ప్రశ్న ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు 8 ఇయర్లో ఉన్నావు. నేనిప్పుడు టైర్ 6లో ఉన్నాను. నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఒకవేళ బీఫ్ అయి ఉంటే నువ్వు కనీసం డాగ్ ఫుడ్ కోసం కూడా పనికిరావు. అలాగే నువ్వు స్కూల్లో 6th టైర్లో కనుక ఉంటే నిన్ను కనీసం ఒక మనిషిలా కూడా గుర్తించరు. నీకెంత ధైర్యం ఉంటే క్లాస్లో మాట్లాడతావు? మనుషుల్ని ఎవరైనా తింటారా? ఏమన్నాడు? డాగ్ ఫుడా? ఎలక మొహం. వాణ్ణి చచ్చెట్టు కొట్టాలనిపించింది తెలుసా? 6th గ్రేడ్లో ఉండటం నేరమా? యూన్హో, నువ్వు వాడి మాటలకి బాధపడకు. 6th గ్రేడ్లో ఉండటం వల్ల ఏం అవ్వదు. అర్థమైందా? ఏం కాదు. ఇట్స్ ఓకే. సరే, నేనేం బాధపడట్లేదు, సరేనా? కానీ నా కొల్లు మండింది కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, సరేనా? మాట్లాడకుండా ఉంటావా లేదా చెప్పు. హలో హలో. నిన్ను యున్హో, నువ్వు హ్యాంగుక్ యూనివర్సిటీలో చేరుతున్నావా? నువ్వే తక్కువ అయ్యావు ఇప్పుడు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎవరినైనా అలా టీజ్ చేస్తారా చెప్పు. నీ బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లం ఏంటి? నేను లోపలికి వెళ్తున్నాను. ఓకే. హ్యాంగుక్ యూనివర్సిటీయా? ఒక వెబ్టూన్ మీడియా డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. వాళ్ళ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళని తీసుకుంటున్నారు. నువ్వు మంచి ఆర్టిస్ట్వే కదా? నిజంగానా? నేను వాళ్ళ క్యాంపస్కి వెళ్ళినప్పుడు విన్నాను. ఓయ్, తనిప్పుడు టైర్ 6లో ఉంది. టైర్ 6. ఏమైంది? నీకిప్పుడు సంతోషంగా ఉందా?
కాంపిటీషన్ ఏంటి? ఆ లింక్ నీకు పంపించాను. ఓకే, గుడ్ లక్. హ్యాంకాక్ యూనివర్సిటీ, నాకు ఒక అవకాశం వచ్చింది. ఎవరు? పార్టిసిపేట్ చేస్తున్నావా? నాకు తెలుసు నువ్వు సాధిస్తావు. ఐ లైక్ యూ. కానీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? ప్రేమ విషయానికి వస్తే మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. నేను కాస్త బ్యాడ్గా ఉండాలనుకుంటున్నాను. జాంగ్యన్, ఎప్పటి నుండి నువ్వు నేను నిన్ను చాలా కాలంగా చూస్తున్నాను. జాంగ్యన్, ఏంటి ఆ పిచ్చి గీతలు? ఏంటి ఇలా ఇవ్వు? పిచ్చి గీతలు గీయడానికి అంత ఆలోచిస్తున్నావేంటి? ఆ? చంపుతా నిన్ను గీతలు అన్నావంటే. ఈ కథతో ఒక నవల రాయొచ్చు. ఇవ్వు. ఆమె ముక్కు చూడు ఎంత పెద్దగా ఉందో. ఉండు, తర్వాత ఏముందో చూద్దాం. ఓ వద్దు, దీన్ని చూడొద్దు. ఆ, అయితే అమ్మాయి పేరు ఇన్హువానా? అది నువ్వే కదా? ఏంటి? సరే, ఆ కథతో ఒక నవల రాయొచ్చా? హో, నా పేరు యున్హో. నిన్నే, నా పేరు యున్హో. సరేలే ఇన్హువా. ఓయ్, ఇందులో ఉంది నేను కాదు. అసలు దీనికేమైంది? బాగుంది, నిజంగానే బాగుంది. అరే ఏం పర్వాలేదు, అది కొత్తదే కదా. అమ్మా, ఇక చాలు. నవల్ స్టోరీ. చాలా ప్రేమ కథలుంటాయి, వాటిని గీసి చూపించడం చాలా కష్టం. అలాగే మెడికల్ స్టోరీస్ కూడా నాకు చదవడం ఇష్టం లేదు. ఒక రొమాంటిక్ కథ రాయినా? నీకసలు ముద్దెలా ఉంటుందో కూడా తెలీదు. నువ్వేం రాస్తావు? సారా గ్రేడ్ స్కూల్లోనే ఆ పని చేసేసింది. అమ్మా, నిజమే చెప్తున్నా కదా. ఒక నవల్ స్టోరీ. ఇవాళ ఇంటికి త్వరగా వెళ్ళిపోయి చదువుకోవాలి. నువ్వెప్పుడు ఇంటికి త్వరగానే వెళ్తావు. అవునా? ఈసారి ఎగ్జామ్స్ అయిపోయాక మనం ఏదైనా తినడానికి వెళ్దాం. సరే, కానీ నీ ప్రతి సబ్జెక్ట్ నోట్స్ నాకు ఇవ్వాలి. ఏమంటావు? అయితే ఉండు. ఇదంతా చదవాల్సిన అవసరం లేదు. రెడ్ మార్క్ చేశానే, అవి చదివితే చాలు. సరే, థ్యాంక్ యూ డావీ. సరే అయితే నేను వెళ్ళాలి. సరే అయితే నేను వెళ్ళాలి. ఓకే, బాయ్. ఓకే, బాయ్.
నువ్వు నా పరువు మళ్ళీ తీయకు. అసలేమైనా గ్రేడ్సేనా? వెళ్ళేదైనా ట్యూషన్లో జాయిన్ అవ్వు, లేదంటే నీ క్రెడిట్ కార్డ్స్ అన్ని క్యాన్సిల్ చేసేస్తాను. ఈ పేజ్ అంతా చదివి గుర్తుపెట్టేసుకో. అన్నీ చదివాక శాంపిల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉండు. అలాగే ఇది కూడా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది, దీన్ని కూడా చదివి గుర్తుపెట్టుకో. నువ్వు సూపర్ అసలు. మిడ్ టర్మ్లో అయితే అన్నీ నువ్వు చెప్పిన క్వశ్చన్సే వచ్చాయి. నీ ముందు ట్యూటర్స్ కూడా దండగే. నిజంగా నీలా ఎవరూ చెప్పలేరు డాయివి. టాప్ టైర్ ఇన్స్ట్రక్టర్స్కి $3,000 ఒక్కో సబ్జెక్ట్కి. 2 వారాల కోసం అయితే $5,000 అవుతుంది. ఒకవేళ మీకు ఇంకా మంచి ఇన్స్ట్రక్టర్స్ కావాలంటే సరే, ఇదిగోండి, మీకు ఎంత కావాలని తీసుకోండి. మీ దగ్గర పాపులర్ క్లాసెస్లో సీట్ ఇవ్వండి. కానీ మీకు ఏది సూట్ అవుతుందో మీరు ముందు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఏ టైర్లో ఉన్నారు? అది నాకు వద్దులేండి. ఎక్స్క్యూజ్ మీ, అంటే నేను చదవాల్సిన అవసరం లేదు, మాకు చాలా డబ్బు ఉంది. కాబట్టి నన్ను ఎందులో పెట్టినా పర్వాలేదు, కొంచెం మంచిదైతే చాలు. థ్యాంక్ యూ. పర్లేదు, ఈసారి హీచాన్ నీకన్నా ఎక్కువ గ్రేడ్స్ తెచ్చుకుంటే చాలు. తప్పకుండా. థ్యాంక్ యూ. బాయ్. వెళ్దాం పద. హే డాఫీ. హే, నువ్వు వర్క్ చేసేది ఇక్కడేనా? అవును, నువ్వు దాన్ని పడేసావంటే చచ్చావు. దానికోసం నేను చాలా కష్టపడ్డాను. నీకిందులో మనీ బాగానే వస్తాయా? అవును, బానే వస్తాయి. బాగుంది, నాకు అసూయగా ఉంది. నువ్వు ఆ మనీతో ఏం చేస్తావు? నాకు ఒక మంచి టాబ్లెట్ కొనాలనుంది. టాబ్లెటా? నేను వెబ్టూన్స్ డ్రా చేస్తాను కదా. అవును కదా, హ్యాంకాక్ యూనివర్సిటీ. చాలా బాగుంది, నాకు జెలస్గా ఉంది. అదే నీ డ్రీమ్ కదా? నీ సంగతేంటి? నీకే డ్రీమ్ లేదా? నా డ్రీమ్ అంటే హే చూడండి, నా కొడుకొచ్చాడు. చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా కొడుకు చాలా కష్టపడి చదువుతాడు. అందరూ పిల్లల్ని బాగా చదివించడానికి డబ్బు ఎక్కువ కావాలని చెప్తూ ఉంటారు కదా, అదంతా అబద్ధం. నా డావిన్ చూడండి, వాడు ఏ ట్యూషన్కి వెళ్ళడు, ఏ ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళడు. నిజంగానా? నువ్వు అదృష్టవంతురాలివి. సరే సరే సరే, కానివ్వండి, తీసుకోండి. డ్రింక్స్ తీసుకోండి. Cheers. హే, నీకు ఆకలిగా ఉందా? చికెన్ తింటావా చెప్పు, చాలా రుచిగా ఉంది.
అమ్మా నాకు అకాడమీకి వెళ్ళాలనుందమ్మా. ఒకే ఒక్క నెలమ్మా. ప్లీజ్ మా ఒకే ఒక్క నెల. నా నవల్ స్టోరీ పూర్తయితే చాలు. నువ్వు కామిక్స్ డ్రాయింగ్ కోసం క్లాసెస్ ఎందుకు తీసుకోవాలి? నీ గ్రేడ్స్ ఎలా ఉన్నాయో చూసుకున్నావా? అవి కామిక్స్ కాదు, వెబ్టూన్స్ అంటారు. అది నన్ను యూనివర్సిటీకి తీసుకెళ్తుంది. హంగోక్ యూనివర్సిటీ. యున్హో, నువ్వేదో సాధించాలనుకుంటున్నావని నాకు తెలుసు, కానీ అంతకంటే ముందు నువ్వు డాక్టర్కి చూపించుకోవాలి. అమ్మ చూస్తుంటే తను సియోల్ యూనివర్సిటీకి వెళ్తానంటుందేమో. ఏంటి ఏమైంది ఏంటి? అమ్మా, నేను తప్పకుండా హ్యాంగోక్ యూనివర్సిటీకి వెళ్ళగలను. డ్రాయింగ్తో కూడా మంచి స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. ఒక యూనివర్సిటీలో చేరాలంటే అందుకు 2000 మార్గాలున్నాయి. ఇంక చాలా ఆపు. అసలే వ్యాపారం సరిగ్గా జరగట్లేదు. ముందే ఒకడు బలాదుర్గా తిరుగుతున్నాడు. కామిక్స్ క్లాస్ కోసం మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. సర్లే, ఇక నేను యూనివర్సిటీకి వెళ్ళను. ఎప్పటికీ ప్రేమలో పడను, పెళ్లి కూడా చేసుకోను. జీవితాంతం ఇలాగే ఒంటరిగా మిగిలిపోతాను. అప్పుడు నీ వల్లే అని గుర్తుపెట్టుకో. నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. నాటకాలు ఆడకు. దాన్ని డాక్టర్కి చూపించాలి. ఏమైంది? యూనో పెళ్లి చేసుకుంటానంటుందా? అప్పుడే అంత పెద్దదైపోయిందా? ఎందుకు అలా నవ్వుతున్నారు? ఇక్కడేమైనా తమాషా జరుగుతుందా? హలో విను, నాకిప్పుడే ఒక నోవెల్ స్టోరీ తట్టింది. అదొక హిస్టారికల్ ప్లేస్. ఏంటి, నువ్వు చదవడం లేదా? రేపే కదా ఎగ్జామ్. సరే విను, నేను జస్ట్ 5 minutesలో చెప్పేస్తాను. నిజంగానా? తను ప్రిన్సిపల్ ఎదురుగా ఫాట్ చేసిందా? చాలా తమాషాగా ఉంది. ఏంటి? మనం మాట్లాడుకున్నప్పుడే గంట అయిందా? నిజమే, చచ్చాను. నేనింకా చదవడం మొదలుపెట్టలేదు. సరే, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. అయ్యో. ఓకే ఓకే, ముందు ఒక ప్లాన్ రెడీ చేయాలి. సరే, ఇప్పుడు 9 అయింది. అప్పుడు నాకు మార్నింగ్ 7 అవ్వడానికి 10 గంటలు టైం ఉన్నట్టు. అంటే ఇంకా చాలా సమయం ఉంది. ఎగ్జామ్ టైంలో మనమందరం చాలా ఆందోళన పడతాం. కొందరికి పెన్ను పట్టుకోగానే లెక్కలేనన్ని ఆలోచనలు చుట్టుముడుతూ ఉంటాయి. వేళ్ళు వాచిపోయే వరకు చదివేయాలి అనుకుంటారు. ఎంతో కష్టపడుతూ దాని నుండి బయటపడ్డామనుకుంటారు. మాకిప్పుడు 18 ఏళ్ళు.